మీ టికెట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు 4 చూపిస్తూ ఉన్నారు. ఒకటి భీమవరం, ఆయన పులపర్తి రామాంజనేయులు, ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, 2019లో పవన్ కళ్యాణ్ మీద ప్రత్యర్థులు గంధి శ్రీనివాసు, పులపర్తి రామాంజనేయులు అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు మధ్య పోటీ జరిగింది. పులపర్తి రామాంజనేయులు 3వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. ఆయన్ని తీసుకుని ఇప్పుడు జనసేన టికెట్ భీమవరంలో ఇచ్చారు. ఇక అవనిగడ్డ, అక్కడ వికృతి శ్రీను, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, ఇంకా 4-5 ఆశావాహులు ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ని జనసేన పార్టీలోకి తీసుకుని అక్కడ టికెట్ ఇచ్చారు. ఇక పాలకొండలో కూడా నిమ్మక జయకృష్ణ, ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాలకొండకి, ఆయన తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇక్కడ రైల్వే కోడూరులో ఇలా చేస్తారా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, నాది షణ్ముఖ వ్యూహం అని చెప్తూ ఉన్నారు. ఏమో మరి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏమై ఉంటుందో ఏంటో మరి. అంటే బలమైన నాయకులకి ఇవ్వాలి, ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఆయన అనుకున్నారు. అండ్ జనసేన పార్టీలో వాళ్ళకి టికెట్స్ ఇస్తే గెలవలేరు, వాళ్ళ ఆర్థిక స్థితి సహకరించదు అని అనుకున్నారు. వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, బట్ ఆయన ఒక స్ట్రాటజీతో వెళ్తూ ఉన్న పరిస్థితి. మా ప్రతినిధి రాజు జాయిన్ అయ్యారు రైల్వే కోడూరు నుంచి, దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. రాజు, పార్టీ మార్పు మీద అభ్యర్థి మార్పు మీద అక్కడ జనసేన కేడర్ రియాక్షన్ ఏంటి? అసలు రాయలసీమలో చాలా తక్కువ, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకనొక సందర్భంలో రాయలసీమలో జనసేన పార్టీ చాలా వీక్గా ఉంది అని చెప్పేసి. ప్లీజ్ రాజు. థ్యాంక్ యూ రవిశంకర్. కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలుగాను టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జమ్మమడుగు, చంద్రబాబు నాయుడు ఎలాగైనా రైల్వే కోడూరుకు సంబంధించి నా తరపున ఎవరైతే అభ్యర్థిని మేము రికమెండ్ చేసుకున్నామో, ఎవరినైతే బరిలోకి దింపబోతున్నామో ఆ వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము, అతని పక్షాన మేము పోరాడతాము. రైల్వే కోడూరులో దాదాపు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే కొరుమూర్ల శ్రీనివాస్ 20 సంవత్సరాల నుంచి కూడా కోడూరు నియోజకవర్గం ఏలుతున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా తనకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా చంద్రబాబు దగ్గర నుంచి ఒక హామీ తీసుకుని కూడా అతను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అయితే టీడీపీ పార్టీలో చేరిన తర్వాత అధిష్టానము జనసేన పార్టీ రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇవాళ డిసైడ్ కాబోయేది నల్లజర్ల పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు, అనపర్తి ఇన్ఛార్జిని, అలాగే నర్సాపురం రఘురామకృష్ణరాజుని. సో రఘురామకృష్ణరాజుకి ఆల్రెడీ పిలుపు వచ్చింది, నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఆల్రెడీ పిలుపు వచ్చింది అనపర్తి నుంచి. సో అనపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు శివకృష్ణరాజు. సో ఆయన కొనసాగిస్తారా, లేకపోతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆయనకు టికెట్ ఇస్తారా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన విషయం. అండ్ రఘురామకృష్ణరాజుకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, ఆయన నర్సాపురం ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారా, లేకపోతే ఏదైనా అసెంబ్లీకి పోటీ చేయబోతూ ఉన్నారా అనేది కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది పొలిటికల్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి రెడ్డి, అలాగే బ్రహ్మేంద్ర,
కడప నుంచి రాజు కూడా జాయిన్ అయ్యారు, మీకు కూడా ధన్యవాదాలు. ఇది స్పెషల్ డ్రైవ్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9090.